హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకదంత ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో నోటికి రుచిగా, టేస్టీగా రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 5 వరకు పచ్చిమిర్చి, అలానే ఒక ఆనియన్‌ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ గానీ, వెజ్ పికిల్స్ గానీ, నాన్ వెజ్ పికిల్స్ గానీ, కారప్పొడులు గానీ ఏది కావాలనుకున్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ మగ్గనివ్వాలి. 1 టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 4 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకొని, అలానే 1 ½ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈలోపు 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ కందిపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 3 వెల్లుల్లిపాయలు, 3 ఎండుమిర్చి ఇవన్నీ లైట్‌గా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న రసంలో 2 టేబుల్ స్పూన్ మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని వేసుకొని, దానితో పాటు కాడలతో సహా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.